ఒక దట్టమైన అడవిలో 4 ఆవులు జీవిస్తున్నాయట. అవి 4 ఒక దట్టమైన అడవిలో 4 ఆవులు జీవిస్తున్నాయట. అవి 4 చాలా మంచి స్నేహితులట. అవి ఎప్పుడూ కలిసే గడ్డి మేసేవి. అలాగే అవి ఎక్కడికి వెళ్ళినా అన్నీ కలిసే వెళ్తాయి. అడవిలో ఎన్నో రకాల జంతువులతో అవి ఉన్నప్పటికీ అవి 4 ఐకమత్యంతో ఉండడం వల్ల వాటిని వేటాడడం ఎవరికీ సాధ్యం కాలేదు. కానీ ఒక పులి ఈ ఆవుల్ని ఎప్పటినుంచో గమనిస్తూ ఉంది. ఎలాగైనా వీటిని వేటాడి తినేయాలని అది అనుకుందట. ఆవులన్నీ ఒకే చోట చేరాయి, వీటిని తింటే ఎలా ఉంటుంది? అలా పథకం వేసి వాటి మీద దాడి చేయాలని పులి పథకం వేసినప్పుడల్లా ఆ ఆవులన్నీ కలిసి ఆ పులిని బలంగా కొట్టి తరిమేసేవట. అలాగే కొంతకాలం గడిచింది. ఒకరోజు ఆ ఆవుల మధ్య పెద్ద గొడవ మొదలైంది. నాతో మాట్లాడుకో. నిన్ను చూడటం కూడా నాకు ఇష్టం లేదు. ఇక ఈ గుంపులో నేను ఉండదలుచుకోలేదు. నేను ఉండను. గొడవ పడ్డం వల్ల ఒక్కొక్క ఆవు ఒక్కో వైపుకి గడ్డి మేయడానికి వెళ్ళాయట. ఈ మంచి అవకాశాన్ని ఆ పులి ఉపయోగించుకోవాలనుకుందట. నేను ఎదురు చూసిన రోజు వచ్చింది అని చెప్పి నవ్వుకుందట. ఆ తర్వాత ఒక్కొక్క పశువు మీద దాడి చేసి ఒంటరిగా ఉన్న పశువుల్ని వేటాడడం మొదలుపెట్టిందట. విడిపోయినందువల్ల ఆ 4 పశువులు ఎంతో దారుణంగా ఆ పులికి బలైపోయాయట. కలిసి ఉంటే కలదు సుఖం, కలహాల వల్ల కల్లోలం.